హాయ్! హలో! వెల్కమ్ టు అంజలి అండ్ డాటర్స్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎంతో రుచికరమైన, పిల్లలకి ఎంతో ఇష్టమైన మరియు ఏ పండక్కైనా నైవేద్యంగా పెట్టుకోగలిగే చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చక్కెర పొంగల్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి. 1 కప్పు బియ్యం అండి. 1 కప్పు బియ్యానికి అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఈ రెంటికి సరిపడా తీపి అంటే 1 కప్పు చక్కెర, 1 కప్పు బెల్లం, ఎండు కొబ్బరి ముక్కలండి, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, యాలకులు. చేయాలో చూపిస్తాను. ఇవిగోండి, పెసరపప్పు బియ్యం కలిపి మంచినీళ్ళతో 2 సార్లు శుభ్రం కడిగానండి. ఇప్పుడు దీనికి ఎసురు పోద్దామండి. నేను ఈ కప్పుతో తీసుకున్నానండి బియ్యము పెసరపప్పు. ఇప్పుడు మనము అన్నానికైతే కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ వేసుకుంటామండి. దీనికి 1 కప్పు బియ్యానికి 3 కప్పులు వేసుకోవాలి. ఇప్పుడు మనకు పెసరపప్పు బియ్యం కప్పున్నర వచ్చింది కాబట్టి 3 + 4.5 కప్పులు వాటర్ వేసుకోవాలి. పెడతామండి. కుక్కర్ పెట్టి ఒక 3 విజిల్స్ రానిద్దాం. కుక్కర్ వచ్చేలోపు మనము వేరే స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని నెయ్యి వేసి జీడిపప్పు, కొబ్బరి, కిస్మిస్ వేపుకుందాం. కొంచెం ఇదిగోండి, ఎండు కొబ్బరి ముక్కలు ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. వేగాక ఒక బౌల్లోకి తీసుకుందాం. వీటిని జీడిపప్పు వేపుదామండి. జీడిపప్పు కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము. జీడిపప్పు కూడా ఇలా వేపుకోవాలి. కిస్మిస్, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు ఆయిల్లో వేపానండి. తర్వాత ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి ఇదిగోండి, పెసరపప్పు ఇలా ఉడికింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరలా బెల్లము, చక్కెర వేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలండి. ఈ బెల్లము చక్కెర వేసాం కదండి, కొంచెం జారు వస్తుంది. బెల్లము చక్కెర వేసాక ఇలాగా జారుగా వచ్చింది కదండి. ఇది కొంచెం ఇలా సిమ్లో పెట్టి ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇదిగోండి, ఇలా జారుగా అవుతుంది. ఒక 5 నిమిషాలు ఇలా తిప్పుకుంటూ ఉంటే కొంచెం చిక్కబడ్డాక తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, పొంగలి ఇలా ఉడుకుతున్నప్పుడు యాలకుల పొడి వేసుకుందామండి. యాలకుల పొడి వేసాక ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి ఎక్కువే పడుతుందండి. మనం తక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు అండి. కావాలనుకుంటే మరింతైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసి ఇలా తిప్పినాక జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ నెయ్యిలో వేపి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేద్దామండి. వేసి ఇలా తిప్పుకోవడమేనండి. ఇదిగోండి, చక్కెర పొంగల్ తయారైపోయిందండి. చూసారు కదండి చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు.